హలో, ఈ వీడియోలో మనము 10th క్లాస్ మ్యాథమెటిక్స్ పాలినామియల్ చాప్టర్ గురించి డిస్కస్ చేయబోతున్నాము. మనం ప్రీవియస్గా అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ చాప్టర్ని ఫినిష్ చేసినాము. ఇప్పుడు మనం థర్డ్ చాప్టర్ పాలినామియల్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాము. ఇక్కడ ఏంటంటే ముందుగా మనము ఇక్కడ టైప్స్ ఉంటాయి: మోనోమియల్, బైనామియల్, ట్రైనామియల్. ఇక్కడ ఏంటంటే ఇవి ఫస్ట్ పాలినామియల్. ఇక్కడ ఏంటంటే మనం 9th క్లాస్లో డిస్కస్ చేసినాము. ముందుగా ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ ఏంటంటే కొన్ని టాపిక్స్ అనేవి సిమిలర్గా ఉంటాయి. ఫర్దర్ కొంచెం డెప్త్ వెళ్తాము. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మోనోమియల్ అంటే ఏంటంటే ఇందులో ఇక్కడ 2x² లేదంటే 3x లేదా 5x³ ఇలా ఏదైనా. ఇప్పుడు ఏంటంటే ఒక టర్మ్, ఇక్కడ ఏంటంటే ఒక వేరియబుల్, ఒక కాన్స్టెంట్ రెండు కంబైన్డ్గా ఉంటే వాటిని మనం మోనోమియల్ అంటాం. ఓకే, అదేవిధంగా ఇప్పుడు బైనామియల్ అంటే ఏంటంటే 2x² + 1 లేదా 3x + 2. ఇక్కడ ఏంటంటే కంబైన్డ్గా రెండు టర్మ్స్ ఉంటే వాటిని మనం బైనామియల్ అంటాం. అదేవిధంగా 2x³ 3x³ లేదా 3x² + 2x + 1. ఇక్కడ మోర్ దెన్ 2 టర్మ్స్ ఉన్నాయి, అంటే ఇక్కడ 3 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి వీటిని ట్రైనామియల్ అంటాం. ఒకవేళ 3 టర్మ్స్ కంటే ఎక్కువ ఉంటే వాటిని మనం పాలినామియల్ అంటాం. ఇవన్నీ కూడా పాలినామియల్స్లో పార్ట్సే. ఓకే, సో ఇక్కడ ఏంటంటే 3 కంటే ఎక్కువ ఉంటే 4, 5, 6 ఎన్ని టర్మ్స్ ఉంటే అక్కడ అన్నిటిని మనం పాలినామియల్ అంటాం. ఇవి కూడా పాలినామియల్స్లో ఒక పార్టే. ఓకే, డన్. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఇక్కడ డిగ్రీ ఫైండ్ అవుట్ చేయాలి. ఇందులో డిగ్రీ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామంటే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఇక్కడ తీసుకున్న వాల్యూసే ఇక్కడ 2x² ఉంది. వీటి యొక్క డిగ్రీ ఎంత అంటే హైయెస్ట్ పవర్ ఈ టర్మ్కి p(x). ఇప్పుడు ఈ టర్మ్కి హైయెస్ట్ పవర్ ఎంత ఉందో ఆ హైయెస్ట్ పవరే ఈ టర్మ్ యొక్క డిగ్రీ. సో ఇప్పుడు ఇక్కడ ఎంత ఉందంటే 2, కాబట్టి 2 అనేది వీటి యొక్క డిగ్రీ. ఓకే, అదేవిధంగా ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ ఉన్నది 3x² + 2x + 1. సో వీటి యొక్క డిగ్రీ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి. ఇక్కడ x⁴1 వస్తుంది, ఇక్కడ x⁴2 వస్తుంది. ఇక్కడ ఏంటంటే హైయెస్ట్ పవర్ అని నేను చెప్పాను, హైయెస్ట్ పవర్ కాబట్టి ఇక్కడ x² ఉంది కాబట్టి సో వీటి యొక్క డిగ్రీ ఎంత అంటే 2. ఓకే, సో అదేవిధంగా ఇప్పుడు నెక్స్ట్ ఇంకో టాపిక్ ఏంటంటే వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. 3x² + 2x + 1 ఈ టర్మ్ యొక్క వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. వాల్యూస్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామంటే మనము ఇప్పుడు ఇక్కడ p(x) = 1 అని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. x = 1 అని సబ్స్టిట్యూట్ చేస్తే 3 × 1² + 2 × 1 + 1. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే 3 × 1² 1, 2 × 1 2 + 1. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే 3 + 2 + 1. ఇక్కడ ఏంటంటే ఆన్సర్ 6 వచ్చింది. సో ఈ టర్మ్ యొక్క వాల్యూ ఎంత అంటే 6. ఓకే, మనకు ఈ విధంగా వస్తాయి. ఓకే, వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడం, వాళ్ళు మనకి ఇట్లా వాల్యూస్ కూడా ఇస్తారు. ఓకే, డన్. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ ఏంటంటే జీరోస్ ఆఫ్ పాలినామియల్. జీరోస్ ఆఫ్ పాలినామియల్ అంటే ఏంటంటే ఒక పాలినామియల్ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే 3x² + 2x - 1. సో ఇప్పుడు ఇక్కడ నేను ఏం సబ్స్టిట్యూట్ చేస్తున్నాను అంటే x ప్లేస్లో నేను ఒక వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయడం వల్ల ఫైనల్ ఆన్సర్ నాకు 0 వస్తే, ఒకవేళ నాకు ఫైనల్ ఆన్సర్ ఇక్కడ 6 ఏ విధంగా వచ్చిందో అక్కడ 0 వస్తే ఈ పాలినామియల్ మనం ఏమని పిలుస్తామంటే జీరోస్ ఆఫ్ పాలినామియల్ అంటాం. సో ఇప్పుడు నేను ఒక వాల్యూ తీసుకుంటున్నాను. ఏంటంటే పుట్ x = -1 తీసుకుంటున్నాను. x = -1 తీసుకుంటే 3 × -1² + 2 × -1 -1. సో 3 × -1² అంటే -(-1 + 1). ఇక్కడ -1 2 1 2 కాబట్టి ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -2, ఇక్కడ -1. సో 3 - 2 -2 - 1 -3 3 - 3 0. ఇప్పుడు మనం ఇక్కడ ఏంటంటే x = -1 ఇస్ ద జీరోస్ ఆఫ్ ఏ పాలినామియల్. ఓకే, ఫైన్. ఇప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మనం డిస్కస్ చేసిన వాటిలో ఇక్కడ వాళ్ళు ఇచ్చారు. డూ దిస్ పేజ్ నెంబర్ 52లో స్టేట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద పాలినామియల్స్ అండ్ విచ్ ఆర్ నాట్, గివ్ రీజన్. ఫస్ట్ వన్ 2x³ అనేది పాలినామియలే. ఇక్కడ ఏంటంటే ఒక కాన్స్టెంట్ ఉంది, ఒక వేరియబుల్ ఉంది,
ఈ కంబైన్ ఈ టర్మ్ ని మనం పాలినామియల్ అని పిలుస్తాం. సో ఇట్ ఈస్ ఏ పాలినామియల్. సెకండ్ వన్ 1/x - 1 పాలినామియల్ అని అడుగుతారు. సో 1/x ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే x⁻−1 ఈక్వల్ టు x⁻−1 - 1. సో ఇక్కడ ఏంటంటే మనం ఇంకోటి డిస్కస్ చేయడం మర్చిపోయినాం. ఇక్కడ ఏంటంటే ఒకవేళ ఒక పాలినామియల్ ఈక్వేషన్ లో పవర్స్ అనేటివి ఫర్ సపోజ్ ఇక్కడ నెగిటివ్ పవర్ ఉందనుకో, ఇది పాలినామియల్ కాదు, ఇది పాలినామియల్ అవ్వదు. ఓకే, నెగిటివ్ పవర్స్ లేని చోట ఇది ఇప్పుడు ఇక్కడ నెగిటివ్ పవర్ లేదు కాబట్టి ఇది పాలినామియల్. ఒకవేళ ఈ యొక్క టర్మ్ లో ఇక్కడ 2x⁻2 x⁻−2 ఉందనుకో, ఇది పాలినామియల్ అని మనం అనము. ఓకే, ఓన్లీ 2x² ఉంటేనే మనం పాలినామియల్, పాజిటివ్ పవర్స్ ఉంటేనే వాటిని మనం పాలినామియల్ అని పిలుస్తాం. ఓకే, సో x⁻−1 - 1. సో ఇది ఏంటంటే ఇట్ ఈస్ నాట్ ఏ పాలినామియల్. ఇట్ ఈస్ నాట్ ఏ పాలినామియల్. Fine. Next, third one. 4z² by 1/7. Okay, it is a polynomial. ఎందుకంటే ఇక్కడ మనము ఇక్కడ టర్మ్స్ చూస్తున్నాము 4z² by plus 1/7. ఓకే, ఇది ఏంటంటే ఇక్కడ పాలినామియల్, ఇక్కడ పవర్స్ అనేటివి నెగిటివ్ లేవు కాబట్టి ఇది పాలినామియలే. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. It is a polynomial. Fine. Next fourth one. m² - √m + 2. సో ఇక్కడ ఏంటంటే ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫార్మాట్ లో ఉంది. సో ఇట్ ఈస్ ఏ పాలినామియల్. అలాగే పవర్స్ కూడా పాజిటివ్ ఉన్నాయి, ఎలాంటి మిస్టేక్స్ ఏమీ లేవు కాబట్టి ఇట్ ఈస్ ఏ పాలినామియల్. ఇంట్రొడక్షన్ కాబట్టి షార్ట్ డ్యూరేషన్ ఉండే అవకాశం ఉంటుంది వీడియో. ఫిఫ్త్ వన్ p⁻−2 + 1. మనం ఇంతకుముందుకే ఆల్రెడీ డిస్కస్ చేసినాం. మనం ఏమైనా డిస్కస్ చేసినామంటే పవర్స్ అనేవి నెగిటివ్ ఉంటే ఆ టర్మ్స్ని మనం పాలినామియల్ అని అనము. సో ఇట్ ఈస్ నాట్ ఏ పాలినామియల్. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఫస్ట్ వీడియో కాబట్టి డ్యూరేషన్ తక్కువ ఉండే అవకాశం ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే టీచింగ్ పై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.